ఇక్కడ చంద్రబాబు కామన్ మెన్ కాదు క్యాపిటలిస్టు మెన్ అన్న అమర్నాథ్ వ్యాఖ్యలపైన ఏకీభవిస్తారా అని అంటే ఇంక ఇదైతే రికార్డు స్థాయిలో జరిగింది. ఎంతమంది పాల్గొన్నారయ్యా అంటే 23,000 మంది పాల్గొన్నారు ఈ పోల్లో. సో ఏకీభవిస్తాము, చంద్రబాబు కామన్ మెన్ కాదు క్యాపిటలిస్టు అని ఏకీభవించే వాళ్ళు 51% మంది ఉన్నారు. సో ఈరోజు ఎందుకు ఏకీభవిస్తున్నారు అనే దానికి రీజన్ కూడా ఉన్నది. ఈరోజు రిచెస్ట్ సీఎం ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. సో మొన్న ఏడీఆర్ అసోసియేటెడ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ సర్వే చేయడం జరిగింది. ఈ దేశంలో సంపన్నులున్న మంత్రులు ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న మంత్రే సంపన్నులున్న కేంద్ర మంత్రి ఎంపీగా ఉన్నారు. సంపన్నులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో వారసులు ఎక్కువగా ఉన్నది ఎక్కడ అని అంటే అటు టీడీపీలోనూ ఉన్నారు, ఇటు వైసీపీలోనూ ఉన్నారు. సో ఆ రకంగా ఏడీఆర్ నివేదికల్లో హెరిటేజ్ ఆస్తులు అఫీషియల్గానే 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొన్న ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా నేను రాజకీయాల నుంచి రూపాయి ఆశించట్లేదు, నాకు వ్యాపారాలు ఉన్నాయి, ప్రతి రాజకీయ నాయకుడికి వ్యాపారం ఉండాలి, తద్వారా వాళ్ళు రాజకీయాల నుంచి సంపాదించకుండా అవినీతికి పాల్పడక ఉంటారు అని కొత్త విధానం చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో ఏం చేశారంటే వాళ్ళ ఆస్తుల్ని కూడా రాజకీయాలకు ఖర్చు పెట్టేది, వాళ్ళ పరిశ్రమలను రాజకీయాలకు అంకితం చేసేది, వాళ్ళు వ్యాపారం చేయకుండా రాజకీయాల్లో నిక్కచ్చి కొనసాగేది. కానీ చంద్రబాబు నాయుడు పద్ధతి వేరు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వ్యాపారాలు నిర్వహించాలి అంటున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వ్యాపారం నిర్వహించి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ ధరలు ఇట్లా పెరిగిపోయినాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యాపారాలతోటి ఈ కనీస నాణ్యత లేకపోతే అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు కామన్ మెన్నా క్యాపిటల్ మెన్నా అనే ఒక సర్వే అమర్నాథ్ మాటల ప్రకారం సర్వే నిర్వహిస్తే 23,000 మంది పాల్గొన్నారు. ఇందులో 23,000 మందిలో 51% అంటే 14,000 మంది 13,000 మంది అనుకూలంగా చంద్రబాబు నాయుడు కామన్ మెన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని చెప్తున్నారు.